హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇఫ్కీ ప్రతినిధులను ఆయన కోరారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి 30,000 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని, మానవ వనరులకు కొరత లేదన్నారు. వేగంగా, సరళంగా, పారదర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీ ఐపాస్ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏరోస్పేస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ లాంటి రంగాల్లో పలు ఫ్రెంచ్ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. సనోఫీ, మోనిన్, సాఫ్రాన్, క్యాప్ జెమినీ, డసాల్ట్, పర్ఫార్మెన్స్, ఓపెల్లా హెల్త్ కేర్ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయన్నారు. తెలంగాణ ఫ్రెంచ్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.